జ్వరం మేడం. ఒళ్ళు కాలిపోతుంది. మాత్రలు ఏమైనా వేసుకున్నావా? ఇదిగో ఈ మాత్ర వేసుకో. పడుకొని రెస్ట్ తీసుకో. తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను. నాన్న, నాన్న, నాన్న. ఏంటమ్మా? ఏడవకమ్మా. నిన్ను పంపించేలా ఒంటరిగా ఉండడం, అందుకే నే వెనకాలే వచ్చేసాను. నాకంతా మా నాన్నే. అబ్బా, భలే గాలేస్తుంది. ఈ టౌన్ బస్లో గుంపులో ఇరుక్కుని చవట కంపులో ప్రయాణం చేయడం ఉందే. అబ్బా, మీరు ఊని ఒక మాట చెప్తే చాలు, మీరు రోజు నా ఆటోలోనే రావచ్చు. ఏంటంటున్నారు? ఏం లేదండి, ఆటో వెనకాల ఒక కవిత రాశాను, దాన్ని మీరు చదివారా? నాకు కవితలు అర్థం కావండి. ఓ రేయ్ సోనీ, ఎక్కడికి వెళ్తున్నారా? ఊరికే అలా వెళ్తున్నాను. ఏంట్రా అదోలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. పర్లేదు చెప్పరా. ఆటో తోలితే పిల్లని ఎవరా అన్నయ్య? సమస్య ఏంట్రా? రేయ్ ఏంటో చెప్పరా. ఏమైంది? ఇద్దరు మీలోనే మాట్లాడుకుంటున్నారు. ఏమండి, ఆటో తోలడం నీచమైన పనా? అలా ఎవరు చెప్పారు? అలా ఏమీ లేదు. మీరు ఊరికే చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆటో తోలేవాడిని పెళ్లి చేసుకోమంటే మీరు పెళ్లి చేసుకుంటారా? ఏ, నాకు నచ్చితే తప్పకుండా చేసుకుంటాను. ఒక రహస్యం చెప్పనా? మా అమ్మా నాన్న నా జాతకం చూసినప్పుడు ఈ అమ్మాయి మీ అనుమతి లేకుండానే పెళ్లి చేసుకుంటుంది, వాహనాలు నడిపేవాళ్ళే అల్లుడిగా వస్తారని చెప్పారట. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా ప్రతి క్షణం నన్నే గమనిస్తూ ఉంటారు. ఏమండి, నాకు అంతే అండి. నేను కూడా వాహనం తోలే రంగంలో గొప్పవాడిని అవుతానని చెప్పారు. నేను చెప్తున్నాను కదా, మీ మంచి మనసుకు మీరు తప్పకుండా గొప్పవారు అవుతారు. హే రోష్ని. హాయ్ కౌశల్య, రా రా రా. ఏంటి డెకరేషన్ అంతా? ఇవాళ వినోద్ బర్త్డేనే. అయితే ఏంటి? అయితే అంటావేంటి? హాయ్ బేబీస్. హే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది థ్యాంక్ డే యూ వినోద్. థ్యాంక్ యూ రోషిని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ Wait, బర్త్డేకి నువ్వు విష్ చేయడమే చాలా స్పెషల్. వినోద్, ఇవాళ బర్త్డేకి నేనే కేక్ కట్ చేయబోతాను, ఓకేనా? హే రోష్ని, రోష్ని, నేను బయలుదేరుతాను. 2 నిమిషాలు ఆగవే. నేను చెప్పేది విను, నేను బయలుదేరాలి. 2 నిమిషాలు వెయిట్ చేయలేవా? వెంటనే వచ్చేస్తా, కాస్త వెయిట్ చేయి. నీతో ఒకటి చెప్పాలి. రోషిని జస్ట్ నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. యాక్చువల్లీ ఫస్ట్ టైం నిన్ను చూడగానే అనుకున్నాను, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా. వినోద్, సారీ, నేను ఎవరిని లవ్ చేసే ఆలోచన లేదు. వెంటనే అలా అనకు కౌష్. నీకోసం ఏం చేయాలో చెప్పు, ఏమైనా చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. కౌష్, రిలాక్స్ రిలాక్స్, కూల్. సరే, నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు, కానీ నన్ను నా బర్త్డే రోజు హర్ట్ చేయకు. 10 minutes వెయిట్ చేయి. కేక్ కట్ చేసిన వెంటనే వెళ్ళొచ్చు ప్లీజ్. లేదు వినోద్, నాకెందుకో నచ్చడం లేదు. నేను బయలుదేరాలి. కాస్త నేను చెప్పేది విను. నాకంటే బెటర్ అయిన వాడెవడు నీకు దొరకడు. అప్పుడు నువ్వు చాలా ఫీల్ అవుతావు. ఏంటి చాలా ఓవర్ గా చేస్తున్నావు? నాకెవరిని లవ్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకు చిన్నపిల్లలాగా ఇంత మొండితనం? ముందు దారొదులు.
నన్ను బలవంతం చేయడానికి నువ్వెవర్రా? ఏంటి ఓవర్గా రెచ్చిపోతున్నావు? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళావంటే అసలు నేను వదలను. ఏ ఏంటి ఏం చేస్తావు? నీ ఫోటోని మాఫ్ చేసి న్యూడ్ గా నెట్ లో వదిలేస్తా. రేయ్ నీ వల్ల కుదిరితే చేయరా, నీ ఫోటోని కూడా నేను అలాగే వేస్తాను. ద్రోణాచార్యుడు అడిగినప్పుడు అర్జునుడికి ఆ పక్షి కన్ను మాత్రమే కనిపించిందంట. అలాగే ఒక పనిని విజయవంతంగా చేయాలంటే మన ధ్యాస మొత్తం దాని మీదే ఉండాలి. సార్ ఆ, చెప్పమ్మా. నాకు ఒక చిల్లి పరోటా. పొరట వద్దమ్మా, ఒంటికి మంచిది కాదు. పర్వాలేదు నాన్న, ఎప్పుడన్నా ఒకసారే కదా. నాకు ఒక చిల్లి పరోటా, నాన్నకొక రాగి దోశ. కంగ్రాట్స్ సార్, హెచ్ఎం గారు ప్రమోట్ అయ్యారంట కదా. తిన్నారా? రేపు మన స్కూల్లో మాట్లాడుతున్నారండి. నాన్న నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడని చెప్తున్నాడు నాన్న. సరే, నువ్వేం చెప్పావు? నేను పిచ్చగా తిట్టేశా మరి. మనం అనవసరంగా ఎవరిని ఇలా తొందరపడి తిట్టకూడదమ్మా. ఈ ప్రపంచం చాలా మోసమైనది. కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ అబ్బాయిని తిట్టకుండా, గాయపరచకుండా, సాఫ్ట్గా, ఇది చదువుకునే వయసు, ఇటువంటివన్నీ వద్దని చెప్పేయమ్మా. ఈ చిట్టి కప్ప ఎంతో ఎత్తుకెదిగి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నాయమ్మా. నీకు ఆ కుర్రాడితో మాట్లాడటానికి కష్టంగా ఉంటే నన్ను ఆ కుర్రాడితో మాట్లాడమంటావా? లేదు నాన్న, నేనే చూసుకుంటాను. విశ్వనాథుడు, శ్రీనిధి, హరీషు, సుబ్బలక్ష్మి, రంగనాథుడు, రాజకుమారి. మురళీనా, మీ ఇంట్లో పర్వాలేదే? మా ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ రాయాలంటే ఆటో అమ్మి ఆమిని బస్ కొనాలి. రై, జోకును కూడా సీరియస్గా చెప్పేవాడివి నువ్వు ఒక్కడివే. నా విషయం వదిలే, అటు చూడు. మల్లె పువ్వు సుగంధం మనసంతా వీచును. తమ్ముడు, ఆటో పైన డైలాగులన్నీ కొత్తగా ఉన్నాయే. అయితే ఈసారి కన్ఫామ్గా మల్లేనా? అదేం లేదన్నయ్య, ఆ పిల్ల సాగర్ అన్ననే చూస్తుందన్నయ్య. ఎలా చెప్తున్నావు? ఆ రోజు ఆటోలో వచ్చినప్పుడు ఒక సూచన ఇచ్చిందన్నయ్య. నచ్చితే ఆటో వాడినైనా పెళ్లి చేసుకుంటాననింది. రై, రెచ్చగొడుతున్నావా నువ్వు వాణ్ణి? నీకు తెలియదురా, వాడితోనే 1వ తరగతి నుంచి చదువుతున్న వాణ్ణి. వాడి మొదటి లవ్ ఎప్పుడో తెలుసు కదా. అప్పుడు మేమిద్దరం 2వ తరగతి చదువుతున్నాం. మీనా టీచరే మాకు మిస్. చాలా అందంగా ఉంటుంది, అస్సలు తిట్టదు. మేమంటే చాలా ప్రేమగా ఉంటుంది. ఏంద్రా 4 రోజులుగా మిస్ రాలేదు, బోర్ కొడుతుందిరా. అవునరా, మిస్ లేకపోతే స్కూల్ కి రావాలని కూడా అనిపించలేదురా. నేను ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటున్నారా? అప్పుడే కదా ఆమెతో నేను కలిసి ఉండే కవుతుంది. అయితే మరి నువ్వు తప్పకుండా ఐ లవ్ యూ చెప్పాల్సిందే. అంతే కదా, చెప్పేస్తే పాలా. కుదరదు, అయితే నేను కూడా చెప్పేస్తాను రా. ఏ నువ్వు చెప్పకూడదురా, నేనే చెప్తారా. నేనే చెప్తాను రా. సరే సరే, గొడవలు వద్దులే. మనం ఆకాశం ఆనని వేసి చూద్దాం. నువ్వు ఆకాశం వేసినవా వానేసినవారా? నేనే ఆకాశం రా. అయితే నాకు ఆనేరా. తూ 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 తూ. ఏ వానొచ్చింది, వానొచ్చింది. నేనే గెలిచాను, నేనే గెలిచాను. అప్పుడు గాని అర్థం కాలేదు మీనా టీచర్కి పెళ్లి అయిపోయిందని. పెళ్లి కోసమే 4 రోజులు లీవ్ వేసిందని. అదే వాడికి మొదటి లవ్ ఫెయిల్యూర్. అన్నయ్య, 2వ తరగతిలోనేనా? అది టీచర్తోనా? నువ్వు గొప్పడివే అన్నా. రేయ్, లిస్ట్ అంతటితో ఆగలా. ఇంకా 4వ తరగతిలో మైథిలి, 6వ తరగతిలో గీతా టీచర్, 7వ తరగతిలో మోనిక, 9వ తరగతిలో జానకి. జానకి స్కూల్కి రావడం మానేసిందని వీడు కూడా మానేశాడు. అవును, మరి ఈయన మాత్రం చదువు ఆపకుండా డిగ్రీ వరకు చదివాడు. స్కూల్లో 5 ఫిగర్లు, ఈ స్టాండ్కి వచ్చిన తర్వాత 3 ఫిగర్లు, ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చి ఆగాడు. రేయ్, అదంతా అందరూ చేసేదేరా. ఇప్పుడేంటి మీరు అందరూ చెప్పలేదు, నేను చెప్పేశాను. రేయ్, మీరు చూస్తారు కదరా. మళ్ళీ నన్ను లవ్ చేయకపోతే అప్పుడు నన్ను అడగను రా. ఒక డిగ్రీ చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు. కలెక్టర్ అంటే ఆషామాషినా?
ఏంటి ఎస్కే సార్ రామలింగం బాగా హుషారుగా ఉన్నట్టున్నాడు. ఏంటో అడగండి. అడిగేద్దాం. ఏం రామలింగం చాలా సంతోషంగా ఉన్నావు? ఏం లేదు సార్, మా అమ్మాయికి నిశ్చితార్థం అయింది. చాలా చిన్నపిల్ల కదయ్యా. సార్ మా అమ్మాయి బిఏ చదువుతోంది సార్, 2వ సంవత్సరం. రామలింగం, ఎందుకయ్యా మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేస్తున్నావు? సార్ వచ్చే సంవత్సరం రిటైర్ అవుతున్నాను కదా సార్, ఈ లోపు అప్పో సొప్పో చేసి అమ్మాయికి పెళ్లి చేయాలి కదా. ఇలా చూడు రామలింగం, నీ కూతురంటే నీకు ఇష్టమేనా? సార్ నా కూతురు అంటే నాకు ప్రాణం సార్. మన దగ్గర డబ్బు ఉందో లేదో, మన కూతుర్ని ప్రేమతో దేవతలాగా ఎలా మనం పెంచుతాం? 20 సంవత్సరాల వయసులో తనకేం తెలుసు? పెళ్లి రోజున తనకి ఏం అర్థం కాకుండా కూర్చొని చేసుకునేవాడు ఏమంటాడో, వెళ్లే చోట ఎలా ఉంటుందో అని మనం భయపడతా ఉండాలి. అదే తనని కన్నవాళ్ళు అమ్మా నాన్న వేదిక పై నుంచుంటే ఎలా ఉంటుంది? అదేలాగా సార్? అదే అమ్మాయి చదివి ఒక పనికి వెళ్ళిందనుకో, ఆటోమేటిక్గా గంభీర వస్తుంది కదా. అరే పోండి సార్, ఈలోగా ఎవరైనా తీసుకొస్తే నేనేం చేయాలి అప్పుడు? రామలింగం, నీ కూతురు మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం అంతేనా? ఆడపిల్ల అయితే ఎవరితోన్నా పారిపోతుందా? ముందు నువ్వు నమ్మకంతో ఉండు, వాళ్ళు తర్వాత నమ్మకం పెడతారు. సార్ ఇప్పుడు నేను ఏమన్నానని అలా కోపడి వెళ్తున్నారా? అమ్మాయి చదువు కోసం హెచ్ఎం పోస్టే వద్దనుకున్నవాడు కదా, వదిలేవయ్యా. ఏరా మళ్ళీ లైన్లో పెడతాడా? చూస్తుంటే అలాగే ఉన్నట్టుంది. ఎవడ్రా ఇక్కడ మురళి? నేనేనండి. అమ్మా అన్నా ఆటో స్టాండ్ నీకేట్రా పని? ఇంకోసారి నేను అక్కడ చూసానంటే ప్రాణాలతో ఉండవు. ఒక్క చెంప దెబ్బతో పోయేది, ఇలా తొందరపడి చేసుకున్నావు కదరా. ఇక మన ఊరికే వదిలిపెట్టా. నీకోసం ఎంత గొడవ పడుతుంటే ఇలా మాట్లాడతావేంటి? పోడ్రా, పోరాటం కన్నా పప్పు అన్నమే ముఖ్యం. కాలు కొంచెం సరే వరకే అన్నయ్య. ఎంత ఇంకో 10 రోజులు ఉంది, తర్వాత నేను వచ్చేస్తానులే అన్నయ్య. చూసుకుందాం. బాబు ఏంటి బాబు, ఎవరైనా నువ్వు ఇంతకుముందు చూడలేదు? రే ఒక్క నిమిషం. బాణసంచాయన రాలేదా? తన కాలికి దెబ్బ తగిలిందన్నయ్య, అందుకే నేను వచ్చాను. నువ్వు రాజా వీధిలో వంటల మాస్టర్ మాధవ్ గారు ఉన్నారు కదా? అవును, అతని అబ్బాయినండి. ఓ మనవాడివేనా? అవునండి. సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. భోజనం తీసుకున్నావా? తీసుకున్నాను. తీసుకున్నావుగా? బాబు జాగ్రత్తగా తీసుకెళ్ళాయా? అలాగేనే. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఎందుకే నా పరువు తీస్తావు? వాళ్ళ నాన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు, నేను ఎంఫిల్ వరకు చదువుకున్నా. క్వశ్చన్ పేపర్ ముందుగా ఇచ్చినా కూడా ఎందుకే ఇలా చేస్తున్నావు? మాలిని మిస్, వైషి ఎన్నో ర్యాంక్ వచ్చింది? 2nd ర్యాంకే. కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో ఫీవర్ వచ్చింది, లేకపోతే 1st ర్యాంక్ వచ్చేదే. ఫస్ట్ ఎవరు? కౌసల్యనే కదా. హే, ఎందుకే నాతో ఆటోలో రాలేదు? రాలేదు. ఎందుకు? ఇక్కడి నుంచి నీతో రాను. ఏమంటున్నావే? నువ్వెందుకు వినోద్కి ప్రపోజ్ చేశావు? హే, నీతో అబద్ధం చెప్పాడు. లేదు, వాడేనే ప్రపోజ్ చేసింది. నేను కుదరదు అన్నందుకు ఏమన్నాడో తెలుసా? నువ్వే అబద్ధం చెప్తున్నావు. అందుకే ఇలా అమాయకుల వాళ్ళని నమ్మకూడదనేది. ఏమండి, నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను. హలో, నేను వస్తూనే ఉన్నాను. కొంచెం త్వరగా వెళ్తారా? ఓకే అండి. నేరుగానే వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నావు? అంగడికి కదా. ఏమండి, ఏదైనా సమస్య అయితే చెప్పండి, నేను చూసుకుంటాను. అలాంటిదేమీ లేదు. రైల్వే స్టేషన్ ముందు ఆపండి. ఓకే.
చాలా థ్యాంక్స్ అండి. మీరు నా కోసం చాలా చేశారు. 3 సార్లు మీకు అసలు డబ్బులే ఇవ్వలేదు. దీన్ని తీసుకోండి. వస్తానండి. ఏంటని ఆటో పైన మల్లెపూ కవితో మార్చేసావు? నీకు మళ్ళీ లేచిపోయిన విషయం తెలీదా? ఎవరని తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఆ రోజు తన్నించుకున్నాడు కదా పక్క స్టాండ్ కుమార్, వాడితోనే లేచిపోయిందిరా. అన్నయ్య ఆ రోజే మళ్ళీ సూచనిచ్చింది అన్నయ్య. మా మట్టి బుర్రకే ఎక్కలేదు. రే ఆపరా, ఆ రోజు నువ్వు ఇలాగే అన్నావు. రే బావా, ఇదేమన్నా నీకు కొత్త? టీ చల్లారిపోద్ది, తాగురా. అన్నా వదిలే అన్నయ్య, అదో పెద్ద అందగతలాగా అది దాన్ని నడక. అన్నా రాత్రికి మందేద్దాం అన్నా. వేద్దాం. దీనికి ఒకటే మందు, అదేరా. నువ్వు ఈరోజు తప్పించుకోలేవు. ఫస్ట్ మార్క్ తీసుకున్న కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా కొనిస్తా, కానీ 10 మినిట్సే టైం. పోవే. వైష్ణవి, మాలతి, రెండే ట్రీట్కి వెళ్దాం. పోదాం పోదాం. మాలతి రా వెళ్దాం. నేను రానే, మీరు వెళ్ళండి. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? బాగా చదువు. ఎలా చదివినా 50 మార్కులేగా తెస్తావు. అయ్యో. ఏ మాలతి రావే వెళ్దాం. తప్పుగా అనుకోవద్దు కౌసి. ఈ రోజు ట్రీట్కి వస్తే నేను ఇంకో రోజు ట్రీట్ ఇవ్వాలి కదా. మా ఇంటి పరిస్థితి గురించి నీకు తెలుసు కదా. ఏదో ఒక రోజు మా నాన్న తాగకుండా మొత్తం డబ్బులు ఇంటికి తీసుకొస్తే అదే మా ఇంట్లో అందరికీ ట్రీటేనే. సరే, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను తప్పుగా అనుకోను. కానీ మిగతా వాళ్ళు ఏడిపిస్తే పట్టించుకోకు. చదవడం అనేది ఉండిలో డబ్బులు దాచినట్టు. ఒకరోజు నువ్వు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటావు. ఎక్కువ సీన్ చేయకు, రావే. ఒక్క నిమిషమే. బానే ఉన్నావులేరా. వచ్చేప్పుడు పిచ్చి మిఠా తీసుకుని వస్తా బుజ్జి. ఏంటి ప్రేమ, క్లాస్ కట్ చేసి వచ్చావా? మిస్ రాలేదే. నువ్వు ముందు జ్యూస్ సరిగ్గా చెయ్యి. ఇదిగో. షీలా, నువ్వెందుకు అలా టెన్షన్ పడిపోతున్నావు? తెలియకుండా ఒకడికి నంబర్ ఇచ్చేసానే. ఫోన్ చేసి చాలా టార్చర్ చేస్తున్నాడు. ఈ అబ్బాయిలకి అమ్మాయిల నంబర్ దొరికితే చాలు, ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం, మిస్ కాల్ ఇవ్వడం ఒకటే టార్చర్ చేస్తారు. నువ్వు మీ నాన్నకు చెప్పుండొచ్చు కదా. నాన్నతో చెప్తే ఫోన్ లాగేసుకుంటారే. అదే కదా నీ సమస్య. ఆ నంబర్కి ఫోన్ చేసివ్వు. ఇదిగో, నేను చెప్పినట్టు మాట్లాడు. తమ్ముడు, నేను 2 వనిత మాట్లాడుతున్నాను. నీ ప్రాబ్లం ఏంటి? తను మా పిన్ని గారు కూతురే. సరే, ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా లేదా? తమ్ముడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి నీకు ఫోన్ రాదు. సారీ, డబ్బులు లేవు. పర్వాలేదు, తీసుకోండి. హలో. హలో, సారీ కౌష్, నేను వినోద్ మాట్లాడుతున్నాను. ఆ రోజు నీతో కొంచెం హార్ష్గా మాట్లాడాను, ఏమనుకోకు. చీచీ, నేను అది అప్పుడే మర్చిపోయాను. ఈరోజు లీవే కదా, నిన్ను కలవచ్చా? లేదు వినోద్, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంకా నా మీద నమ్మకం రాలేదు కౌసల్య.